మళ్ళా కాలేజ్ స్టార్ట్ అవుతాయి. పిల్లల అందరికీ కొత్త కొత్త మొబైల్ అన్నది మీరు అందరు తీసుకొని వాళ్ళ కొత్త పిల్లలకు మీరు ఒక మొబైల్ నెంబర్ ఇవ్వాలన్న పరిస్థితి వస్తుంది. కానీ మీరు ఆ మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఇంపార్టెంట్ మీదే. ఏదో సిమ్ కార్డ్ ఇవ్వాలని ఎయిర్టెల్ దగ్గర పోయి, ఐడియా దగ్గర పోయి, జియో దగ్గర పోయి ఏదో సిమ్ తీసుకొచ్చి ఇస్తే నడవదు అండి. ఎందుకంటే రేపటికి ఆ సిమ్ నంబరే వాళ్ళకి కొంప ముంచచ్చు, వాళ్ళకు పరిస్థితి ప్రాబ్లం తీసుకురావచ్చు. మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఆ చాలా జాగ్రత్తగా తీసుకుంటే చాలా ఇంపార్టెంట్. మెయిన్ అంటేనంటే ఇప్పుడు కాలేజ్ ఉన్నది అక్కడ, కాలేజ్ స్టార్ట్ అయితే, స్కూల్ స్టార్ట్ అయితే, అన్ని స్టార్ట్ అవుతాయి. స్కూల్ అయితే ఈసారి చాలా మంచి డేట్ ఆఫ్ బర్త్ తోనే, మళ్ళీ మంచి నెంబర్ తోనే 12 తారీఖు స్కూల్ స్టార్ట్ అయినాయి. చాలా బాగుంది. బృహస్పతి నెంబర్ మీదనే పంపించారు. కానీ మరి అదే 6 తారీఖు పుట్టిన వ్యక్తులు ఉన్నారనుకోండి, 15 తారీఖు పుట్టిన, 24 తారీఖు పుట్టిన వాళ్ళకి కొద్దిగా సమస్య అవుతుంది. అసలు డేట్కి వాళ్ళు పంపించకుండా ఎప్పుడు కూడా ఎక్కువ శాతం 5 తారీఖు పంపించే విధంగా ప్రయత్నం చేయండి. ఒకవేళ 12 తారీఖు స్కూల్ స్టార్ట్ అయితే మాత్రం కంపల్సరీ 14 తారీఖు పంపించు. ఎందుకంటే 14 తారీఖు పంపించారనుకోండి, 6, 15, 24 తారీఖు పుట్టిన తేదీకి ఎవరైనా అయితే వాళ్ళకు బెటర్గా ఉంటుంది. మళ్ళీ అలానే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేసేసి సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి వాళ్ళు ఇంజనీర్ జాయిన్ అవుతారు, ఏదో ఒక డిగ్రీ చేస్తారు. వాళ్ళ చేతిలో ఇప్పుడు ఫోన్ వస్తుంది, కంపల్సరీ ఫోన్ వాళ్ళకి యూజ్ చేసుకోవాలి. మరి ఫోన్ యూజ్ చేసుకోవడం అంటే మరి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలం ఒక మంచి సిమ్ కార్డ్ వాళ్ళ చేతిలో ఇవ్వాలి. మళ్ళీ ఏమనుకుంటారు, ఈ ఇంత పెద్ద కాస్ట్ పెట్టి మనం ఎవరు కొంటారు అంటే లేకపోతే వాళ్ళకే ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ పేర్ల వాళ్ళ ఫోన్ నంబర్లో 46 నెంబర్ వచ్చింది అనుకోండి, రేపు వాళ్ళకి ఏం చేస్తుంది, అది ప్రేమకి దారి చూపిస్తుంది. లవ్ చేయాలి, ప్రేమించాలి, అలాంటి పరిస్థితి తీసుకొస్తుంది ఈ 46 నెంబర్ అండ్ 64 నెంబర్. మరి వాళ్ళకి మీరు కాలేజ్లో పంపించడం ఇలాంటి నెగిటివ్ నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్లో ఉంటే వాళ్ళు ఎక్కడి నుంచి చదువుకుంటారంటే చదువుకోలేరు కదా. అప్పుడు తప్పు ఎవరిది అవుతుంది, మీదే తప్పవుతుంది. ఎందుకంటే మీరు మొబైల్ నంబర్ ఇచ్చినప్పుడు జాగ్రత్త పడలే, పిల్లగాళ్ళు పుట్టినప్పుడు పేరు పెట్టినప్పుడు జాగ్రత్త పడలే, ఇవాళ వాళ్ళ పరిస్థితి అనుకూలం లేదంటే మొత్తం దానికి కారణంగా మీరే భరించాల్సిందే కదా. కనుక చూసి మంచి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, వాళ్ళ డెస్టినీ నెంబర్ ఏంటిది, అది చూసినాకనే వాళ్ళకి ఒక మొబైల్ నెంబర్ అన్నది పర్చేస్ చేసి ఇవ్వండి. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తాను, ఇవన్నీ బాగా లేకపోతే అవన్నీ వృధా వెళ్ళిపోతాయి. 46 నెంబర్, 64 నెంబర్ ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళు ప్రేమ దిక్కి ఆలోచిస్తారు. అంటే వాళ్ళు ఆలోచిస్తలేరు, వాళ్ళ మొబైల్ వాళ్ళతో ఆలోచించేది. బాబు ప్రేమించాలి, మీరు ప్రేమించాలి, మీరు లవ్ చేయాలి, అదే నంబర్కి తీసుకుపోతా ఉంటుంది. అంటే అలాంటి నెగిటివ్ నంబర్ 16 నంబరాల ఫోన్ నంబర్లు ఉంటే 16 నంబర్, 61 నంబర్ వాళ్ళని ఎక్కడ చదవనిస్తుందంటే వాళ్ళ హెల్త్ ఇష్యూకి ప్రాబ్లం తీసుకొచ్చేది పిల్లల జీవితంలో. వాళ్ళకి హెల్త్ ఇష్యూ వస్తాయి. హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళ హెల్త్ ఇష్యూ వచ్చిన వ్యక్తి ఏం చదువుకుంటారంటే చదువుకోలేరు. సోమరిపోతే జాగ్రత్త, చదువు మీద అసలు ఇంట్రెస్టెడ్ ఉంటుంది. అలానే ఇప్పుడు ఇవన్నీ వీడియోస్ ఎందుకు చేస్తారంటే మాత్రం ఇప్పుడు అందరు కొత్త మొబైల్ నంబర్ తీసుకొని, కొత్త మొబైల్ తీసుకొని, కొత్త సిమ్ కార్డ్ తీసుకొని, కొత్త పిల్లలకి ఇప్పుడు ఇచ్చడానికి కదా. ఇప్పుడు ఉన్న ఈ ఇయర్ ఇప్పుడు స్టార్ట్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అదే ఫోన్ నంబర్ తీసుకున్నాక నంబర్ 18 198 18 నెంబర్ వాళ్ళ ఫోన్ నంబర్లో ఉన్నది అనుకోండి, 81 నెంబర్ వాళ్ళ ఫోన్ నంబర్లో ఉన్నా అనుకోండి, వాళ్ళు మీతోనే ఆర్గ్యుమెంట్ చేస్తారు, మీ మాట అసలు వినరు. ఎలాంటి నెగిటివ్ నెంబర్ లేకుండా మీ పిల్లలకు ఒక మంచి మొబైల్ నెంబర్ ఇస్తే మాత్రం వాళ్ళు మంచి చదువుకుంటారు. చదువుకున్నాక వెంటనే వాళ్ళకి జాబ్ కూడా వస్తాయి. లేకపోతే ఏమవుతుంది, చదువుకున్నాక కూడా ఏం లాభం లేకుండా పోతుంది మొబైల్ నెంబర్ నెగిటివ్ ఉంటే. వాళ్ళు రోడ్ల మీద తిరుకునుడు అబ్బాయిలు అయితే మాత్రం, అమ్మాయిలు అయినా కూడా జాబ్ రాకుండా ఉండి ఇంట్లోనే ఉండిపోయి ఏం చేయకుండా పరిస్థితి అవుతుంది. అందుకని మొబైల్ నంబర్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు మన లైఫ్కి. మీ పిల్లల భవిష్యం మీరు పెట్టిన పేరు మీద, మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ మీదనే ఆధారపడి ఉన్నది. ఈ రెండు బాగుంటేనే కొద్దింత దూరం పోయి 25 సంవత్సరాల తర్వాత సక్సెస్ అయినా ఒక మంచి పెళ్లి అవుతుంది. మంచి ఫ్యామిలీలో వాళ్ళకు అమ్మాయి అబ్బాయి దొరికి అప్పుడు వాళ్ళకి పెళ్లి చేస్తుంది. ఈ రెండు బాగలేంది వాళ్ళ జీవితం బాగుండడు చాలా కష్టం. ఎందుకంటే పేరు పెట్టిందే మీరు, ఆ మొబైల్ నెంబర్ ఇచ్చిందే మీరు. నాకు మొన్న ఒక కాల్ వచ్చింది, వాళ్ళు ఎవరో కాల్ చేసింది తెలియదు. కాల్ చేసి ఏడుతా ఉన్నారు, నా కొడుకు మూర్ల పడి చనిపోయారు సార్, మూర్ల పడి చనిపోయారు సార్ అని ఒకటే ఏడుతాను. నా అదృష్టం బాగలేదు. నీ అదృష్టికి ఏమైంది బాగు, నువ్వు బతికే ఉన్నావు. అదృష్టం నీ కొడుకుది బాగలేదు. ఎందుకంటే నువ్వు పెట్టిన పేరు శివ. శివ అన్నది చాలా డేంజర్ నంబర్. దానివల్ల ఆ అబ్బాయి 18 సంవత్సరాలకే చనిపోయాడు. దానికి కారణం ఎవరు భరించాలండి? అమ్మ నాన్న కాదా? ఎందుకంటే అమ్మ నాన్న పేరు పెట్టింది కదా శివ అని పేరు. అయ్యా, ఆ శివుడు విషం దాగి ఉన్నాడు. ఆ శివుడికి ఉన్న కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఆ కష్టాలు ఆయనకు అమృతం దాగి ఉన్న వ్యక్తి. అంటే వాళ్ళకి సావు లేదు, మృత్యు లేదు, జన్మ లేదు. అలా పరిస్థితి ఎట్లుంటుంది మన దేవుళ్ళకు.
కానీ మనమే ఆ పేరు శివ అని పేరు తీసుకున్నప్పుడు దానిలో ఉన్న నెగిటివ్ నెంబర్స్ మన మీద ఎఫెక్ట్ చేస్తే మనకు షార్ట్ సర్క్యూట్ లాగా కలిగిన పరిస్థితి అయితే చాలా కష్టమే. మీరు పేరు పెట్టినప్పుడు పూర్తిగా పేరుతున్నానా పిలవాలి. లేకపోతే ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల జీవితం భవిష్యం ఖరాబ్ చేసేది మీరు. మీ బాబుకి ఏమైనా అయినా దాని బాధ్యత మీదే. యాక్సిడెంట్ అయినా మీదే బాధ్యత, అనారోగ్యం అయినా మీదే బాధ్యత. రోడ్డు మీద సోమరిపోతుగా తిరుగుతానంటే కూడా అది కూడా అమ్మ నాన్న భరించాల్సింది బాధ్యత. జన్మించింది మీరే, పేరు పెట్టింది మీరే. ఇప్పుడు వాడు ఆవారగా తిరుగుతానంటే దాన్ని వాడిని పట్టుకొని తిరుగుతా ఉంటే ఎవరు చేశారండి ఇవన్నీ ఆవార? మీరే తయారు చేశారు కదా. వెనుకనే పిల్లల పేరు పెట్టినప్పుడు ఇక చాలా జాగ్రత్త తీసుకొని జీవితంలో కూడా చిన్న కన్నా ఒక నీకు నేమ్తో పిలవకుండా ఒక మంచి ఏ పేరు పెట్టారు 21 డేస్ అనగా పుట్టినాక ఏ పేరు వాళ్ళ చెవులో ఊదారో ఎంత పెద్ద పేరు పెట్టారో ఆ పెద్ద పేరుతో పిలిస్తేనే అంత పెద్ద పేరు పెట్టండి. లేకపోతే శివశంకర వరప్రసాద్ అని పెద్ద పేరు పెట్టుకొని తర్వాత పిలిచేది ఏవో శివ శివ అంటే మాత్రం జీవితం సంగనాకిపోతుంది. అందుకనే జాగ్రత్తగా పిల్లలకు పేరు పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పేరు పెట్టాలి. పిలిచినప్పుడు కూడా చాలా ప్రేమగా పూర్తిగా పేరుతో మంచి పేరుతో పిలవాలి. దేవుడి పేరు పెట్టుకొని ఇంకా తిట్టి కొడుతూ ఉంటే మాత్రం వాళ్ళకి రివర్స్, మీకు ప్రాబ్లం, వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మంచి ఫోన్ నెంబర్ చూసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి ఏ అనుకూలంగా ఫోన్ నెంబర్ ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ ఇస్తేనే వాళ్ళ భవిష్యంలో ముందుకు పోవచ్చు. మరి ఏదో 1వ తారీఖు పుట్టిన వ్యక్తికి 6 నంబర్ ఫోన్ నెంబర్ ఇస్తే వాడి జీవితంలో డెవలప్ కాలేడు. 6వ తారీఖు పుట్టిన వ్యక్తికి 1వ నంబర్ ఫోన్ నెంబర్ ఉంటే వాడు లైఫ్లో ముందుకు పోలేడు. 8వ తారీఖు పుట్టిన వ్యక్తికి కూడా 1వ నంబర్ ఫోన్ నెంబర్లు ఉంటే మాత్రం జీవితకాలంలో పోలీస్ కేసు చుట్టూ ఏదో గొడవలు చేసుకుంటూ తిరుగుతూనే ఉంటుంది. కనుకనే జాగ్రత్తగా ఒక మంచి పేరు పెట్టి మంచి పేరుతో పిలిస్తే చాలా అద్భుతంగా అవుతుంది. మొన్ననే ఒక కేసు వచ్చింది. దీపక్ అని వాళ్ళ అమ్మ నాన్న పేరు పెడితే దీపు దీపు అని పిలుస్తారు. ఈ దీపక్కి ఈ దీపుకి ఏం సంబంధం అయ్యా? ఈ దీపు అని పిలిస్తే వాడు రోడ్డు మీద పొరగాలతోనే తిరుగుతారు ఆవారలాగా జుట్టు పెంచుకొని. అందుకని జాగ్రత్తగా దీపక్ అన్న పేరుతో దీపక్ అని పిలిస్తేనే కొద్దింత నయం. అదే దీపు అని పెడితే పూర్తిగానే సంకరాకపోతాడు. పేరుని అస్సలు పలగొట్టబాకండి. న్యూమరాలజీ శాస్త్రంని మేము నమ్మం అనుకుంటే అది మీరు నమ్మితే నమ్మకపోయినా పర్వాలేదు. అది చేసే పని అది కంపల్సరీ చేస్తుంది. మీరు నమ్ముతారా మీరు నమ్మరా దానికి ఎలాంటి సంబంధం లేదు. మీరు ఎందుకు నమ్మరన్నారు? ఎక్కడ డబ్బులు జేబులకి ఖర్చు అవుతుంది, ఇది డబ్బులు ఖర్చు పెట్టి ఎవడు చేయాలి అన్న ఆలోచనతో మీరు నమ్మని చెప్తారు. అదే ఫ్రీగా చెప్తారా, అంత ఫ్రీగా దొరుకుతారంటే అందరూ ట్రై చేస్తాం అనుకుని ఫ్రీగానే చేయించుకుని వెళ్ళిపోతారు. అందుకనే మీ పిల్లల భవిష్యం మీ చేతిలోనే ఉన్నది. ఇప్పుడు కొత్తగా ఇంటర్ కంప్లీట్ అయ్యి కాలేజ్కి జాయిన్ అవుతాను. జాయిన్ కాయనక ముందు ఒక డేట్ చెప్తాయినట్టు మీ పిల్లలకు కాలేజ్కి జాయిన్ చేసేదానికి వాళ్ళు పుట్టిన తేదీకి ఏ లక్కీ డేటో లేకపోతే ఏ డేట్లో పుట్టారో అదే తేదీకి పంపిస్తే మీ దగ్గర పైసలు లేకపోయినా పర్వాలేదు, కానీ ఆయన పెట్టిన డేట్కి పంపిస్తే పిల్లలకు కంపల్సరీ ఏదో రకంగా మీకు పైసలు అంది వాళ్ళ స్టడీ అనేది కంప్లీట్ అవుతుంది. 1వ తారీఖు పుట్టిన వ్యక్తికి 1, 10, 19, 28 తారీఖు పుట్టిన పిల్లగానికి 1వ తారీఖే పంపించండి కాలేజ్కి. లేకపోతే డేట్ మంత్ ఇయర్ టోటల్ అయితే చూడండి 2 రకాలుగా ఉంటాయి నంబర్స్. ఎట్లా అంటే ఫస్ట్ పుట్టిన తేదీ ఏది ఉంటుందో అది చూడాలి. అది సింగిల్ డిజిట్ గా ఉంటే సింగిల్ నెంబర్ గానే కౌంట్ చేయండి. ఒకవేళ డబుల్ డిజిట్ ఉంటే 10, 11, 12 అంటే దాన్ని ఇద్దరిని టోటల్ చేసి సింగిల్ డిజిట్ గా తీసుకోండి. ఎగ్జాంపుల్ 11 వచ్చిందంటే 1+1 చేస్తే 2 వస్తుంది. 2వ తారీఖు అనేది అవుతుంది. ఇవన్నీ చూసినాక డేట్ మంత్ ఇయర్ టోటల్ చేసినాక దాన్ని మంత్లీ నెంబర్ అంటారు. రాజా పుట్టిన తేదీ అయితే డేట్ మంత్ ఇయర్ టోటల్ చేసిన దాన్ని మంత్లీ నెంబర్ అంటారు. ఆ మంత్లీ నెంబర్ని సింగిల్ డిజిట్ గా తీసుకొచ్చి ఎగ్జాంపుల్ ఒకటి 1 and 5 కాంబినేషన్ లో ఉన్నాడు. ఈ అబ్బాయికి మీరు కాలేజ్ పంపేదానికి, ఈ అమ్మాయికి కాలేజ్ పంపేదానికి మీకు మంచి తిథి ఏంటిది? 1వ తారీఖు పుడితే వాళ్ళ లక్కీ నెంబర్స్ ఏంటిది? ఒక 6, ఒక 8 వదిలేసి మిగతా ఏ డేట్లను వాళ్ళ పిల్లల్ని పంపిస్తే మాత్రం వాళ్ళ భవిష్యం బాగుంటుంది. కాలేజ్ పోయినా యువత గొడవ పడకుండా ఈ బిల్డింగ్ మీద దుంగకుండా వాళ్ళు మంచిగానే ఉండి మీ ఇంటి దగ్గర కంప్లీట్ చేస్తారు. మీరు ఇష్టం వచ్చిన డేట్కి వాళ్ళకి పంపిస్తా అంటే మాత్రం ఇలాంటి ఫోన్లు చేసి మీ బాబుకి ఇది అయిపోయింది, మీ బాబు పైకి పడిపోయింది, వీడు చచ్చిపోయింది, వాడు చచ్చిపోయింది అని చెప్తారు. అందుకని కాలేజీకి పంపించినప్పుడు చాలా జాగ్రత్తగా హాస్టల్లో ఉన్న పిల్లలు ఎవరికి పంపించినా కూడా జాగ్రత్తగా వాళ్ళ డేట్ చూసి వాళ్ళ లక్కీ డేట్ లక్కీ కలర్ అని చూసి పంపిస్తేనే, కలర్ అవసరం లేదు కానీ లక్కీ తేదీ లక్కీ డేట్లో పంపిస్తే మాత్రం జీవితంలో మీకు కూడా ప్రాబ్లమ్స్ ఉండే, ఆ పిల్లలు కూడా లైఫ్లో అసలు ప్రాబ్లం అనేది దగ్గర రాదు. చూసుకోండి లక్కీ డేట్ ఏంటిది,
ఆ డేట్కి వాళ్ళని కాలేజీకి పంపిస్తే మాత్రం మీ దగ్గర డబ్బులు లేకపోయినా కానీ ఏదో రకంగా సమయం బాగున్న వల్ల మీకు ఎవరో చేతికి అందించి పిల్లల స్టడీ అన్నది కంప్లీట్ అవుతుంది. దాని కారణం చెప్పాలంటే నేనే ఎగ్జాంపుల్. మా పాపకు నేను 3 years ముందు నేను కాలేజ్లో ఇంజనీర్ కాలేజ్లో జాయిన్ చేయించిన తర్వాత నేను బంగారం కుదబెట్టుకునే మా పాపకు జాయిన్ చేయించిన. ఆ ధైర్యం ఏందో తెలియదు నాకు అప్పుడు పైసలు లేకపోయినా కూడా. కానీ నేను ఒక ఫోన్ నెంబర్ మార్చుకున్నాక నా ఆ యూట్యూబ్ ఛానల్ తయారు చేసినాక నా జీవితమే మారిపోయింది. దాని తర్వాత నేను జీవితంలో మళ్ళీ నాకు కుదబెట్టిన బంగారం కూడా రిటర్న్ తీసుకొని ఇప్పుడు నాకు అలాంటి పరిస్థితి ఏం లేదు. ఇంకో పాపను కూడా హాయిగా చదివించేంత పరిస్థితి దేవుడు తీసుకొచ్చింది. శాస్త్రం మీకు చెప్తున్నాను. కానీ నాకు ఒకటి తెలుసుంటే మా పాపకు ఏ రోజు పంపించిన కాలేజ్కి ఆమె లక్కీ డేట్కే పంపించినా ఇంకో డేట్కి అయితే అసలు నేను పంపించేటుండే కాదు. దానివల్ల నాకు కరెక్ట్ టైం మీద పైసలు అందినాయి. మా పాపకి 3rd year కంప్లీట్ అయింది. 3rd yearలో ఉన్నది ఇప్పుడు. నాకు ఎప్పుడు కూడా తర్వాత పైసల గురించి ప్రాబ్లం రాలేదు. కారణం ఏంటి అంటే ముహూర్తం చూసి పంపించినప్పుడే చాలా గొప్పతనం అవుతుంది. కనుకనే శాస్త్రం చెప్తుంది, శాస్త్రం ముహూర్తం గురించి చెప్తుంది, శాస్త్రం పేరు గురించి చెప్తుంది, శాస్త్రం మొబైల్ నెంబర్ గురించి చెప్తుంది. అది అంతా మీ గురించే మేము చెప్పేది యూట్యూబ్లో. ఓ మాకు లైక్ కొడితే ఏదో సబ్స్క్రైబ్ కొడితే మాకు పైసలు వస్తాయనే గురించి కాదు. మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొడితే మీ మంచి గురించి చెప్పినా కూడా మీ చేతికి లైక్ కొట్టదని సబ్స్క్రైబ్ కొట్టడానికి రాదు. ఒకటికి ఇస్తేనే ఒకటికి వస్తుంది, కానీ ఇచ్చేదానికి కూడా మనకి దయం రాకపోతే ఏం వస్తుందండి? కనుకనే మీ పిల్లల భవిష్యం మీ చేతిలో ఉన్నది. జాగ్రత్తగా లక్కీ మొబైల్ నంబర్, లక్కీ పేరు చూసి వాళ్ళ కాలేజ్లో అడ్మిషన్ చేసినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు పుట్టిన తేదీకి మీకు ఏం తెలియదు. నాకు చదువు రాదు సార్ అంటే మాత్రం ఏ తేదీకి పుట్టిండో అదే తేదీకి పంపండి. 1వ తారీఖు పుట్టాను అనుకోండి 1, 10, 19, 20 అండి. 2 తారీఖు పుట్టినాక 2, 11, 20, 29. 3 తారీఖు పుట్టాను 3, 12, 21, 30. 4 తారీఖు పుట్టాను 4, 13, 22, 31. 5 తారీఖు పుట్టినాక 5, 14, 23 తారీఖు పంపించచ్చు. 6 తారీఖు పుట్టినాక 6, 15, 24 తారీఖు పంపించచ్చు. 7 తారీఖు పుట్టినాక 7, 16, 25 తారీఖు పంపించచ్చు. 8 తారీఖు పుట్టాను అనుకోండి 8, 17, 26 తారీఖు పంపించచ్చు. 9 తారీఖు పుట్టాను 9, 18 పంపించద్దు, 27 తారీఖు పంపించచ్చు. ఇలా చూసుకుని మీ పిల్లలకు వాళ్ళ కాలేజ్కి స్కూల్ పంపిస్తే మాత్రం వాళ్ళ స్టడీ ఈజీగా కంప్లీట్ అవుతాయండి. ఓకే అండి. మీకు మా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా సమస్య ఉంటే కామెంట్స్ రూపంలో నన్ను అడగండి. మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ ఫోన్ నెంబర్ బాగున్నదా లేదా, మీ పిల్లల పేరు బాగున్నదా లేదా నన్ను కమెంట్స్ చేయండి. నేను దానిలోనే మీకు ఆన్సర్ ఇస్తాను కమెంట్స్లో. మీ పిల్లల పేర్లో ఏ ప్రాబ్లం ఉన్నది, ఏ సమస్య ఉన్నది మీకు కంపల్సరీ వాయిస్ రికార్డర్ పెట్టి ఇచ్చేసి లేకపోతే మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్తాను. ఓకే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ.